ఈ కూర చేయడానికి కావాల్సిన వస్తువులు: దొండకాయలు పావు కిలో, ఉల్లిపాయ 1 తరిగి పెట్టుకోవాలి, అలాగే కరివేపాకు రెమ్మలు 5 లేక 6, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర చెంచా కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అర చెంచా ధనియాల పొడి మరియు కసూరి మేతి. కసూరి మేతి ప్లేస్లో మనం పచ్చి మెంతం కూర కూడా వాడచ్చు. మరియు 2 టేబుల్ స్పూన్ల నూనె. ఇప్పుడు చేసే విధానాన్ని తెలుసుకుందాము. ముందుగా దొండకాయల్ని కడిగి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, అలాగే ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ కాగాక అందులో నూనె వేసి, నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించాలి. ఉల్లిపాయలు వేయిన తర్వాత అందులో కరివేపాకు రెమ్మలు, పసుపు మరియు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. కొన్ని సెకండ్ల తర్వాత ఇందులో కసూరి మేతి వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. కొన్ని సెకండ్ల తర్వాత దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. 5 లేక 10 నిమిషాల తర్వాత మూత తీసి కారం మరియు తగినంత ఉప్పు వేసి కలిపి మరల మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ధనియాల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వడ్డించుకుంటే సరే. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు.